సో అంటే మనం ఏది క్లీన్ చేయనవసరం లేదని మీరు చెప్పడం జరిగింది. సో అంటే ఇయర్ బడ్స్ ఎందుకు మరి? Earbuds are only to clean the outer part of your ear. ఓకే. 3 parts ఉంటాయి, అవుటర్, మిడిల్, ఇన్నర్. హ్మ్. అవుటర్ పార్ట్ మాత్రమే క్లీన్ చేయడానికి. ఓకే, ఐఎమ్ టెల్లింగ్. ఎందుకు ఇయర్బడ్స్ అలాంటప్పుడు ఎందుకు తయారు చేస్తారు, అదంతా ఎందుకు చేస్తారంటే ఐఎమ్ ఆస్కింగ్ ఎవ్రీబన్, మీకు ఇచ్చే ఇయర్బడ్స్ ప్యాకెట్ పైన ఎట్లా అయితే ఇప్పుడు మనం తాగద్దు అని చెప్పేసి చెప్పిన తాగుతారు. అలాగే ఇయర్బడ్స్ వెనకాల ఇట్స్ రిటర్న్, హ్మ్. డు నాట్ ఇన్సర్ట్ ఇన్సైడ్ యువర్ ఇయర్స్. Okay. ప్లీజ్ మీరు ఆ బడ్ వాడక ముందు ఆ బాక్స్ని చూడండి. ఇప్పుడు మనకి ఇప్పుడు కొన్ని లూజ్ ప్యాకింగ్స్ అట్లా వస్తాయి, అట్లా కాకుండా జనరల్గా ఇఫ్ యూ టేక్ అ ప్రాపర్ డబ్బా, ఇట్ సేస్ డు నాట్ ఇన్సర్ట్ యువర్ ఇయర్స్. ఇట్ ఈస్ దేర్ ఆన్ ఎవ్రీ ఇయర్బడ్ బాక్స్, ఎవ్రీ ఇయర్బడ్ దట్ యూ బై. ఓకే. సో ఈ టర్న్స్ అండ్ ట్విస్ట్ ఏదైతే ఉన్నాయో దే ఆర్ లిటిల్ కాంప్లికేటెడ్. డస్ట్ తొందరగా అక్యుములేట్ అవుతుంది. వెన్ ఎవర్ దెర్ ఇస్ అ డస్ట్ అక్యుములేషన్ యూ విల్ హ్యావ్ ఇన్ఫెక్షన్ ఆర్ సమ్ ఆర్ ది అదర్ ప్రాబ్లమ్. మన ఫింగర్స్ కూడా వెళ్ళదు ఇన్ దిస్ టర్న్. ఈవెన్ ఇఫ్ ఐ టేక్ మై లిటిల్ ఫింగర్, ఇది కూడా వెళ్ళదు. అవును. అందుకు ఇయర్ బడ్స్ మేక్ ఇట్ లిటిల్ ఈజియర్ బై ద వే దే ఆర్ దేర్. అంతేగాని దట్ డజంట్ మీన్ యూ పుట్ ఇట్ ఇన్. కానీ ఇయర్ బడ్స్ పెట్టినా ఇక్కడ ఉన్న వ్యాక్స్ ఇంకా లోపలికి వెళ్తుంది కానీ అది బయటికి రాదు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ గెట్టింగ్ ఇంపాక్టెడ్. సో దాన్ని బయటకు వచ్చేదాన్ని లోపలికి పంపించి క్లీన్ అయిపోతుంది, ఇదైపోతుంది అనుకుంటే ఎలా జరుగుతుంది? అదే. సో యూఆర్ ఓన్లీ పుషింగ్ ఇట్ ఇన్. ఆ కన్వేయర్ బెల్ట్ మెకానిజంని మీరు ఇట్లా వెళ్ళేదాన్ని ఇలా తీసుకొస్తున్నారు. సో అట్లా చేస్తేనే కదా మీకు క్లయింట్స్ వచ్చేది. బట్ అవేర్నెస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. చాలా మేజర్ సర్జికల్ ప్రొఫైల్స్ దాకా కూడా వెళ్తుంది.